హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా జరిగిందో అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుందో, మార్కెట్ ఎంతవరకు మార్కెట్ అనేది ఇంకా బుల్ రన్ అనేది రైట్ అవుతుందో ఆర్ బేరిష్ టర్న్స్ కన్వర్ట్ ఏమైనా అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం విత్ రెస్పెక్ట్ ఆర్ అవర్ సైకాలజికల్ లెవెల్స్. సి దీస్ లెవెల్స్ ఆర్ నాట్ ఫర్ నార్మల్ ఇండికేటర్ అండి, ఇది మై కస్టమైజ్డ్ ఇండికేటర్. దీస్ సైకాలజికల్ లెవెల్స్ ఫర్ ఆప్షన్స్, ఎఫ్ఐఐ, డిఐ పీపుల్స్ యొక్క సైకాలజీ లెవెల్స్ ఎలా ఉంటుందో, ఓకే, ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళ యొక్క లెవెల్స్ని ఓవర్కమ్ చేయడానికి ఎఫ్ఐడిఏ వాళ్ళు ఎలా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారో, వాళ్ళ యొక్క సైకాలజీ లెవెల్స్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో, ఓకే ఓకే వాళ్ళు మార్కెట్ ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటారు ఆర్ ఎక్కడి నుంచి రిటర్న్ తీసుకుందాం అనుకుంటారో ఆ సైకాలజికల్ లెవెల్స్ యొక్క రేంజ్ మన ఇండికేటర్ ప్లాట్ చేస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ అ డైలీ, ఈవెన్ ఇట్ ఈస్ అ వీక్లీ, ఈవెన్ ఇట్ ఈస్ అ మంత్లీ, ఎయిదర్ ఇట్ ఈస్ అ క్వార్టర్లీ, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ఇయర్లీ ఆల్సో. ఓకే, సో ఆ లెవెల్స్ చూద్దాం. ప్లీజ్ కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ ద ఛానల్ ఆర్ ఫర్ పుట్టింగ్ ఎఫర్ట్, ఎంత ఎఫెక్ట్ పెట్టాము అనేది మీకు నచ్చితే, నా అనాలిసిస్ కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఈవెన్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో అనేది. దాన్ని బట్టి నేనేం మార్చుకోవాలి ఆర్ మీకు ఇంకేం కావాలి అనేది చెప్తే కూడా ఐ విల్ చేంజ్. ఓకే ఓకే, మీకు అనుగుణంగా మీకు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో కమ్ టు దట్ అవర్ అనాలిసిస్ కిందకి చూద్దాం. ప్రజెంట్ ఈ వీక్ అనేది మార్కెట్ అనేది నిఫ్టీలో, సో ఆబ్వియస్లీ టీపీ బ్యాండ్ అనేది కాంప్రమైజ్ అయిపోయింది, రీటెస్ట్ ఇచ్చింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ద TP5 టెస్ట్. సో TP4 బ్రేక్అవుట్ అయిపోయింది. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 దగ్గర వరకు వచ్చింది. బట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టర్స్ ఆర్ సిట్టింగ్ ఈజ్ 277. ఓకే, మేబీ మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్, లిటిల్ బిట్ ఫాల్ తీసుకోవడానికి ఛాన్సెస్ తీసుకుంటుంది. కమ్ డౌన్ టు టెస్ట్ అండ్ ఇట్ విల్ వెంట్ అవుట్ సైడ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మన యూఎస్ మార్కెట్ అవన్నీ మనకు ఫేవర్గానే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు సెట్ చేశారు కాబట్టి మన ఇండియన్ మార్కెట్ అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ కనబడతా ఉంది. ఈవెన్ స్టిల్ ఓకే. సో కమ్ టు దట్ సినారియో ఆఫ్ ద నెక్స్ట్ వీక్ ఆఫ్ దట్ యాజ్ వెల్ యాజ్ టుమారో లెవెల్స్ ఆఫ్ దట్, అంటే మండే మార్కెట్ యొక్క లెవెల్స్ కూడా చూద్దాం. విత్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ గైస్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ టు. ఓకే, మన ఎఫ్ఐడిఏ వాళ్ళ యొక్క సైకాలజీ లెవెల్స్తో పాటు, ఓకే, ఓన్లీ టెక్నికాలిటీ కాదు, ఇక్కడ క్వాంటిటీ కూడా చూస్తున్నాను. క్వాంటిటీ అంటే ఎఫ్ఐడిఎల్ యొక్క సైకాలజికల్ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఎక్కడ మెయిన్ థింగ్ ఓవర్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బట్టి నేను చెప్తున్నాను. సి ఇఫ్ యూ వాంట్ సీ హియర్, సి దిస్ ఇస్ ద మంత్లీ అండ్ దిస్ ఇస్ ద క్వార్టర్లీ అండ్ దిస్ ఇస్ ద డైలీ అండ్ వీక్లీ లెవెల్స్ ఫర్ దట్ మార్కెట్ ఆఫ్ లెవెల్స్. అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ యూ కెన్ సీ హియర్. ఫస్ట్ థింగ్ ఈస్, సి క్వార్టర్లీలో వాల్యూమ్ ఇక్కడ ఉంది, మంత్లీలో వాల్యూమ్ ఇక్కడ ఉంది. దీస్ ఆర్ బయర్ సెలర్ జోన్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా మంది. ఓకే, ద వాల్యూమ్స్ ఆల్సో సిటింగ్ హియర్. ఓకే, సో అంటే మార్కెట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ TP2 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ దట్ 25,600 రేంజ్ ఆర్ 25,500 రేంజ్ అనేది. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ దట్ నెక్స్ట్ వీక్ ఫర్ ద మార్కెట్. ఓకే, సో ఈ వారంతో కంపేర్ చేస్తే నెక్స్ట్ వారం అనేది చాలా ట్రెండీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ద బ్యాండ్స్ ఆఫ్ ద విత్, ఓకే, విత్ ఆఫ్ ద బ్యాండ్స్ ఉంది కదా, విత్ ఆఫ్ ద బ్యాండ్స్ అనేవి లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం యొక్క వీక్, రాబోయే వీక్ చాలా నేరోగా ఉన్నాయి. ఓకే, చాలా నేరోగా ఉన్నాయి. జస్ట్ క్లిక్ ఇట్ హియర్, జస్ట్ ఐ స్విచ్ ఆన్ ప్రీమియం పీక్స్ అంటే లాస్ట్ వీక్ లెవెల్స్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. సి ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ వేర్ యూ ఆర్ ద levels are sitting here. Okay, this is the weekly levels. Last week levels 26,000 దగ్గర TPC1 ఉంది. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ దట్ మార్కెట్. ఓకే, ఈవెన్ ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయినా ఆర్ రీటెస్ట్ ఇలా డౌన్ వచ్చి రీటెస్ట్ ఇలా తీసుకున్నా కానీ మార్కెట్ మాత్రం వ్యూ ఈజ్ డౌన్ సైడ్ టు ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అవనంత వరకు ఆర్ ఈవెన్ TP2 కాంప్రమైజ్ అవనంత వరకు. ఓకే, TP2 కాంప్రమైజ్ అవనంత వరకు మార్కెట్కి అప్ సైడ్ డైరెక్షన్ నేను చూడను. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ సైడ్ డైరెక్షన్ చూస్తాను. ఓకే, అప్ సైడ్ డైరెక్షన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా చూస్తాను అంటే ఈ TP3 అనేది క్రాస్ ఓవర్ అవుతేనే అప్ సైడ్ డైరెక్షన్ తీస్తాను. ఓకే, ఈవెన్
మార్కెట్ అనేది ఇఫ్ యూ సీ హియర్ ద మార్కెట్ 26,354 345 10 పాయింట్స్ డౌనే ఉంది. ఈవెన్ 10 పాయింట్స్ అంటే నార్మల్ ఫ్లాట్ లాగే కనబడతా ఉంది. ఓకే, ఫ్లాట్ లాగానే కనబడతా ఉంది. సో ఇట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ క్వార్టర్లీ లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, మరి మీరు ఇక్కడ అడుగుతారు సార్ TP7 నుంచి TP4 వరకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఇంకో TP5 కూడా ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి మార్కెట్ని బట్టి ఇది ప్లాట్ అవుతుంది, అప్పటిదాకా ప్లాట్ అవ్వదు. ఓకే, బట్ అలాగా చూసుకుంటే మీకు ఇక్కడ ప్రీమియం పిక్స్ చూసుకుంటే ప్రజెంట్ వీక్ది చూస్తే సార్ ఇక్కడ ఏంటి సార్ ఇన్నే ఉన్నాయి ఇంకా ఎక్కువ లేవు అని అంటే ఎస్, ఎందుకు లేవు అంటే ఈ మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రిమైనింగ్ థింగ్ ఎందుకు నాకు అవసరం లేదు కదా. సో దీస్ ఆర్ కండిషన్ బేస్డ్ యొక్క టార్గెట్, మార్కెట్ యొక్క టార్గెట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ద TP5 రెసిస్టెన్స్ బ్యాండ్ అండ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద TP సపోర్ట్ బ్యాండ్. ఈ సపోర్ట్ బ్యాండ్ అంటే ఇది దాటనంత వరకు మార్కెట్ ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది, ఇది దాటిన తర్వాత ఇది సపోర్ట్గా ఫామ్ చేసింది. బట్ మార్కెట్ అనేది ఈ రేంజ్లో వచ్చింది, TP3 దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్తూనే ఉంది. సో అది మన లెవెల్స్ని బట్టి ఫామ్ చేస్తాయి. ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు హియర్ 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చూడండి, మీకు అదే చెప్తా ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్. See here, and one more thing, I will switch off these things also. Now you see, just I clicked it. Where is market? TP3 is the strongest resistance. For that already big bullish form చేసింది, బట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఈవెన్ మన డైనమిక్ సపోర్ట్ అండ్ యాజ్ బై డైనమిక్ ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్స్ ట్రెండ్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫామ్ చేసుకుంటూ కిందికి వస్తూ ఉంది. First one is the yellow to yellow band is the target level. If you want to see here, or if you want to see here, see here. Yellow compromise in the, then it is coming down to TP1 or yellow band range వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. Okay, if you want to see here, you can see here also. See, this is the Bank X. Okay, Bank X is rejected from TP2 to TP1. It came. Market support points. These are support points. Okay, market యొక్క support. ఓకే, మాక్సిమం అందరూ మీకు ఎలా చెప్తారంటే సార్ దిస్ ఈజ్ ద మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ అని చెప్పరు, ఇండికేటర్ యొక్క రెసిస్టెన్స్ చెప్తారు. బట్ నేను చెప్తున్నాను FIIDA యొక్క సైకాలజీ లెవెల్స్ ప్రకారంగా మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి అనేది చెప్తాను. సో దాన్ని బట్టి మనకు మార్కెట్ అనేది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మనకు ఎంతవరకు ఏంటి అనేది వెళ్తుంది, ఆర్ ఎంతవరకు పడే ఛాన్సెస్ ఉందో అనేది వెరిఫై చేసుకోవచ్చు. So come to that scenario, guys. So tomorrow or the next week, the scenario of the market. Okay, this is the next week levels. If you see here, just I clicked it. See, hedging చేయాలనుకుంటే so TP5 26,670 is the very strong resistance for the market. Very, 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 very strong resistance for the market. Okay, put here too. Okay, పోర్ట్ 25,300 రేంజ్, ఈ రేంజ్లో మీరు హెడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. 1 or 2 days, ఒక్క రోజు మాత్రం ట్రెండ్ అయ్యి రెండో రోజు మాత్రం ట్రెండ్ కంటిన్యూ అవ్వకపోతే మాత్రం మీరే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ టైం యొక్క డికేని ఎంజాయ్ చేయొచ్చు, ఆప్షన్స్ యొక్క డికేని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఎక్కువ శాతం ఛాన్సెస్ అయ్యే ఉంటుంది, ఎంజాయ్మెంట్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఈ TP4 బ్రేక్అవుట్ అయితే, ఇది బ్రేక్అవుట్ అయితే, ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కానీ పైనే ఉంటే, ఓకే, మార్కెట్ విల్ టెస్ట్ అప్ టు 27,000 హైయర్ టు హైయర్ బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ అవుతుందా అంటే పాసిబిలిటీ చాలా తక్కువగా కనబడుతుంది. ఎందుకు అంటే కమ్ టు దట్ హియర్ సినారియో ఆఫ్ దట్ మంత్లీ సినారియోలో చూస్తే, మంత్లీ సినారియోలో ఎందుకు చేస్తున్నానంటే చూడండి, మంత్లీ సినారియోలో ఏం చెప్తుంది మనకు మార్కెట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు టెస్ట్ 26,600 రేంజ్ మాత్రమే ఉంది అని చెప్తుంది. సో అంతకంటే ఎక్కువ లేదని చెప్తుంది. ఇది దాటితేనే నెక్స్ట్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ ప్లాట్ దట్ వెన్ మార్కెట్ అనేది ఈ బ్యాండ్లోకి ఎంటర్ అవుతేనే TP6 నెక్స్ట్ టార్గెట్ లెవెల్ అనేది ప్లాట్ అవుతుంది. అప్పటిదాకా లేదు. ఇదే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ కిందకి డిసైడ్ చేస్తుంది. ఓకే, and if you see this guys, if you see here, this is the trend line, if this is that dynamic support line. సో మార్కెట్ అనేది ఇంకా గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ కనబడతా ఉంది. ఓకే,
అప్సైడ్ డైరెక్షన్ ఎంతవరకు కనబడుతుంది అంటే ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈస్ ఫర్ ఇయర్లీ. సో మార్కెట్ అనేది పాసిబుల్ టు టెస్ట్ ఇయర్లీ సినారియోలో 26,800 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 27,700 రేంజ్ వరకు కనబడే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, ఇది ఎంటైర్ ఇయర్ మనకు కావాల్సింది నెక్స్ట్ వీక్ యొక్క లెవెల్స్ సినారియోస్ కాబట్టి మనము నెక్స్ట్ వీక్ లెవెల్స్ మాత్రమే మాట్లాడతాము విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో లెవెల్స్ మాత్రమే మాట్లాడతాం. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఓకే, దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ టెస్ట్ ఇది కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే నా వ్యూ ఈజ్ అప్ సైడ్. ఓకే, ఈవెన్ ఈ రేంజ్కి వచ్చినా కానీ నేను డౌన్ సైడ్కి చూస్తాను. ఓకే, సో మై సపోర్ట్ ఈజ్ దట్ TP2, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఈజ్ దట్ TP3. ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. దీస్ ఆర్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే గాయ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ సేమ్ టు హియర్, ఇఫ్ యూ కమ్ టు హియర్ నెక్స్ట్ టుమారో అంటే మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. మండే మార్కెటే ట్రెండింగ్ డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయా అంటే ఎస్, అలాగే కనబడుతూ ఉన్నాయి. కానీ మార్కెట్ అనేది టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 26,000కి వస్తే ఆ 26,075 రేంజ్కి వస్తే ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయని కనబడుతూ ఉంది. ఓకే, ఇవి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అని నాకు కనబడుతూ ఉన్నాయి. ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మాత్రం మెల్లమెల్లగా అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ యూ కెన్ సీ హియర్. And if you want to see here, this is the very strong resistance for the market of 26,334. Okay, the trend direction as well as dynamic support అనేవి రెండు బెండ్ అయిపోయినాయి అంటే రెసిస్టెన్స్ కిందకి కన్వర్ట్ అయిపోయి మార్కెట్ మహా అంటే ఈ రేంజ్ వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనబడుతుంది. సో కిందికి వస్తుంది, ఎంత వరకు వస్తుంది అనేది పర్ఫెక్ట్ కదా విత్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్. దిస్ ఇస్ ద లెవెల్ 26,000. ఓకే, 26 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఓకే, 26,052 రేంజ్ వరకు ఇన్ కేస్ ఆఫ్ ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయిపోతే ఓకే 25,960 రేట్ 960 ఆర్ 950 రేంజ్ వరకు పడే ఛాన్సెస్ కనబడుతుంది మార్కెట్. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ నిఫ్టీ 50 టుమారో మండే మార్కెట్ అనాలిసిస్ గైస్. ఓకే, సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఏం చెప్పింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ ఇట్ ఈస్ ద పాసిబుల్ టు సీ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మనకు ఓన్లీ ఫస్ట్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఏం చెప్పింది. లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఈజ్ ద TP2 ఓపెన్ ఈక్వల్ టు హై. ఓపెన్ని బ్రేక్ చేయలేకపోయింది, అక్కడి నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు టెస్ట్ అవర్ ఎల్లో బ్యాండ్. ఓకే, టెస్ట్ చేసింది. ఈవెన్ డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ డైనమిక్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ ట్రెండ్ లైన్ కూడా డౌన్ సైడ్ చూపిస్తుంది. ఓకే, కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్ డౌన్ సైడ్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనం జస్ట్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ స్విచ్ ఆన్ అండ్ జస్ట్ సీ హియర్. ఇది కూడా నేరేగా ఉందండి, ఇది కూడా నేరేగా ఉంది. సో బ్రాడ్ బ్యాండ్ అనేది ఇంత రేంజ్ ఉంది కాబట్టి ఐ అజ్యూమ్ మార్కెట్ విల్ బి టెస్ట్ 53,100 ఆర్ 53,000 రేంజ్. సారీ గైస్, 53,000 రేంజ్ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి కనబడుతుంది మార్కెట్కి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం అంతకుముందు బయర్స్ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రైజ్ అయ్యారని ఎక్స్పెక్టేషన్ కనబడుతుంది. సి హియర్, సో ఈ క్రాస్ కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ ద క్రాస్, ఈ క్రాస్ కనబడుతుంది కదా, అది TP3 దగ్గరే కనబడుతుంది 53,078 రేంజ్. సో దిస్ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫర్ ద మార్కెట్. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ ఎలా ఉంది సార్ అంటే, సో అప్ సైడ్ డైరెక్షన్ నేను మాత్రం TP3 దాటి TP4 టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి TP4 బ్రేక్అవుట్ అయ్యేంత వరకు నేను అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోను. ఓకే, నా వ్యూ మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ సైడ్ డైరెక్షనే ఉంటుంది. ఓకే, అప్ టు ఎక్కడి వరకు అంటే ఇట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ TP2 ఆర్ TP3 రేంజ్ వరకు నాకు కనబడుతుంది. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి ఫర్ ద నెక్స్ట్ వీక్ సినారియో. ఓకే, even if you see here guys, tomorrow premium picks, just switch on it. If you see here,
బయర్ సెల్లర్ జోన్స్ ఇక్కడ ఉన్నారు. బయర్స్ అనేవాళ్ళు, సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మార్కెట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ డైరెక్షన్ కిందకి చూపిస్తుంది. సో ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది మార్కెట్ అనేది? ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతూ ఉంది? ఫస్ట్ is the support 53,400, even possible to test 53,250, even possible to test 52,900 రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. ఇది మండే మార్కెట్ యొక్క అనాలిసిస్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే జస్ట్ ఇలా టచ్ చేసిందంటే నేను బై సైడ్ వ్యూ చూస్తాను. ఓకే, నాట్ సెల్ సైడ్ వ్యూ చూడను. ఓకే, నా రేంజెస్ మీకు ఎప్పుడు చెప్తున్నాను, మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ రేంజ్ ఇది, మార్కెట్ యొక్క సపోర్ట్ రేంజ్ ఇది అంటాను. సో సపోర్ట్ మార్కెట్ ఈ దగ్గరలో ఉందంటే, సపోర్ట్ దగ్గరలో ఉన్నప్పుడు ఎవడైనా కానీ డైరెక్షన్ డౌన్ సైడ్ చూడ్డు కదా, సపోర్ట్ దగ్గరలో ఉన్నప్పుడు అప్ సైడ్ తీసుకుంటాం. ఓకే, అప్ సైడ్ తీసుకుంటాం. మార్కెట్ అప్ సైడ్ వైపు చూస్తాను నేను మార్కెట్కి ఎప్పుడైనా కానీ మార్కెట్ అలాగే చూస్తాను. ఓకే, దీస్ ఆర్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గైస్. ఓకే, దీస్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఫర్ నెక్స్ట్ వీక్ or Monday also. If you want to see here that next expiry also it is there, like it is a bank X or mid cap it is there. Bank X యొక్క mid cap యొక్క మండే లెవెల్స్ ఎలా ఉండబోతుందో కూడా చెప్తున్నాను. బ్యాంక్ ఎక్స్ సేమ్ యాజ్ అ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ రేంజ్ వరకు కాంప్రమైజ్ అవ్వనంత వరకు నా వ్యూ ఈజ్ డౌన్ సైడ్ టు టెస్ట్ అప్ టు దిస్ TP63 and TP4 is possible to test. Okay, possible to test the range. Okay, if you want to come to 15 minutes time frame, you will know it exactly. This is the dynamic. It is going to downside. The crossover is happen here. Dynamic resistance as well as trend line ki crossover అయిపోయింది. ఈవెన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా ఉంది. మై వ్యూ ఇస్ టు టెస్ట్ మార్కెట్ ఈస్ ద TP3 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టూ మచ్ బయర్స్ ఆర్ accumulation happen here. See, accumulation happen here. So that's why I thought it as a TP3. Even possible to test TP4 ఆల్సో నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ రేంజ్ ఈ రేంజ్లో వరకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. దీస్ ఆర్ ఏ లెవెల్స్గా ఆటోమేటికల్గా ప్లాట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ అప్ సైడ్ ఆల్సో, లోయర్ సైడ్ ఆల్సో. బట్ ప్రిడిక్షన్లో ఆటోమేటిక్గా అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం మార్కెట్ సినారియోని బట్టి మాత్రం ఎగ్జాక్ట్లీ మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ బ్యాండ్, మార్కెట్ యొక్క సపోర్ట్ బ్యాండ్ ఆటోమేటిక్గా స్విచ్ ఓవర్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ యొక్క లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ కానీ డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్, ఓవర్ డైరెక్షన్ తీసుకుంటే మాత్రమే ఈ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ లెవెల్స్ కానీ. ఓకే, అప్పటిదాకా ఛాన్సెస్ అయ్యేటట్టు ఉండవు. ఓకే, సో దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ దట్ Bank X for the Monday market. Even if you want to see here mid cap also, you can see here guys. See mid cap also, see market యొక్క support band is the very resistant support strong band. This is the market యొక్క resistance is the very strong resistance. But market is come down to test TP4 and went off to here consolidation close అయిపోయింది. The pole వచ్చింది and flag form చేసింది. It is going to breakout upside direction కి చూడబోతుంది అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు చూస్తుంది మండే అనేది? సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే 13,500 రేంజ్ అనేది. ఓకే, సారీ ఈ రేంజ్కి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్లో వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ కమ్ డౌన్ టు టెస్ట్ టు హియర్ ఆర్ మార్కెట్ మండే మార్కెట్ కానీ ఈ రేంజ్లో కానీ ఆర్ ఈ రేంజ్లో ఈ బయర్ సెల్లర్ జోన్స్ బ్యాండ్ అనేది ఇక్కడ సిట్ అయ్యి ఉన్నారు. ఐ విల్ షో యూ హియర్. These are buyer sellers are sitting here band. Okay, ఈ రేంజ్లో బయర్ సెల్లర్స్ బ్యాండ్. ఈవెన్ స్టాప్ లాస్ అండ్ ఇంకోసం వాళ్ళకి ఇక్కడికి వచ్చినా కానీ దిస్ ఇస్ ద సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్. ఈవెన్ ఇది బ్రేక్అవుట్ అయినా కానీ మార్కెట్కి యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం ఇది అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటిదాకా అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను 13,200 కాల్ని నేను తీసుకోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తాను ఫర్ దట్ మండే మార్కెట్. ఓకే, సో మండే మార్కెట్కి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్కి ఎక్కువగా చూస్తున్నాను. ఇంకా హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్. ఇంకా ఇంతేనండి ఈ వీడియోకి. చూద్దాం నెక్స్ట్ వీడియోకి ఆర్ మండే మార్నింగ్ యొక్క అనాలిసిస్లో మళ్ళీ మండే ఈవినింగ్ అనాలిసిస్ అంటే ట్యూస్డే యొక్క అనాలిసిస్ వీడియోలో మండే ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.